ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కర్రేగుట్టలపై 3 రోజులుగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రేగుట్టపై మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనాయకులతో పాటు 2500 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలు ముందుకు వెళ్తున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టిపెట్టడానికి హెలికాప్టర్లు, డ్రోన్లు, శాటిలైట్లను ఉపయోగిస్తున్నాయి. బాంబుల మోతుతో దద్దరిల్లుతున్న కర్రేగుట్ట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆపరేషన్ కర్రేగుట్టలు పేరుతో కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ బలగాలు మొత్తం కూడా కర్రేగుట్టలను చుట్టుముట్టాయి. 5000 మందికి పైగా భద్రతా దళాలు అయితే 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కర్రేగుట్టలని దిగ్బంధం చేశాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఈ కర్రేగుట్టలో ఉన్నట్లుగా వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అయితే గత 3 రోజులుగా అయితే ఇక్కడ కర్రేగుట్టలను మొత్తం దిగ్బంధం చేసి సెర్చ్ వారెంట్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు, దట్టమైన కర్రేగుట్టలు మనం ఇక్కడ కనపడుతున్నాయి. చాలా ఎత్తుగా నిటారుగా ఉంటాయి. ఇవి 50 మీటర్ల ఎత్తుతోని నిటారుగా ఉండటం, ముఖ్యంగా బండరాలతో ఉండటంతో ఇక్కడ కర్రేగుట్టలు మీకు చేరుకోవడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. భద్రతా దళాలు అయితే గత 3 రోజులుగా 5000 మంది ఈ ఒక కర్రేగుట్టల్ని చుట్టుముట్టి ముందుకు వెళ్తున్నారు. అణువణువు వారికి మొత్తము ప్రెషర్ బాంబ్స్ కానీ ఇటు చుట్టూ బాంబులు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడికి బాంబు డిస్పోజల్ టీంతో ఒక పక్క వాటిని నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటు మావోయిస్టుల నుంచి వారు రక్షించుకోవడం కొరకు ఇటు నిర్వీర్యం చేసుకొని ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక పక్క మావోయిస్టుల పైన ఫైరింగ్ కూడా చేస్తున్నారు. గత 3 రోజులుగా మొత్తం బాంబుల మోతతో ఈ కర్రేగుట్టలు అయితే దద్దరిల్లుతున్నాయి. ప్రస్తుతం మనం కర్రేగుట్టల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరిని కూడా కర్రేగుట్టల సమీపంలోకి రానివ్వటం లేదు. కర్రేగుట్టల్లో ఏం జరుగుతుందా అని మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, అంబుజ్మండ్ ఒకప్పుడు మావోయిస్టులకి చాలా అనువైన ప్రదేశంతో అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం భద్రతా దళాల చేతిలో ఉండటంతో అక్కడ మావోయిస్టులు ఉండటానికి అనువైన ప్రదేశం కాదు అని ఈ యొక్క 150 నుంచి 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎత్తైన కర్రేగుట్టల్లో వారు స్థావరాలు ఏర్పరచుకున్నట్టుగా అయితే నిఘా వర్గాలకు సమాచారం అందింది. హిడ్మాతో పాటు దామోదర్ లాంటి కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ఉన్నట్లు ఈ నిఘా వర్గాలకైతే సమాచారం వచ్చింది. మొత్తము 5000కు పైగా భద్రతా దళాలు అయితే ఇటు కర్రేగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్న భద్రతా దళాలకి నిత్యం కావాల్సిన తాగునీరు, ఆహారాన్ని అందించడం కోసం 2 హెలికాప్టర్ల ద్వారా వారికి కావాల్సిన వస్తువులను అయితే చేరవేస్తున్నారు. ఒక పక్క డ్రోన్లు, ఒక పక్క హెలికాప్టర్లు, ఒక పక్క అధునాతనమైన సాంకేతికత ఉపయోగించుకొని మావోయిస్టుల వేటకైతే భద్రతా దళాలు ముందుకు వెళ్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందో, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే భయానక పరిస్థితులు ఉన్నాయి. భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకి ఈ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఆపరేషన్ కగర్ అంతిమ దశకు చేరుకుందా? మావోయిస్టులకు బలమైన ఎదురుదెబ్బ తగలనుందా? లేదంటే మావోయిస్టుల పన్నాగంలో ఈ భద్రతా దళాలు చిక్కుకుంటున్నాయా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, కర్రేగుట్టల నుంచి రాజ్ న్యూస్.